ఈ పాటికి మీ అత్తయ్య ఆ శివంగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందిరా. రేయ్ అసలే టెన్షన్లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెట్టుకో. పద 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 పద. ఈ మాత్రం దానికే టెన్షన్ పడితే ఎలా అక్క? రేపటి నుంచి మొక్కలకి నీళ్లు పోయాలని ఫోన్లో రిమైండర్ పెట్టుకుంటానులే. ఈ మాత్రం గుర్తుంచుకోలేని దానివి ఎగ్జామ్ ఎలా రాస్తావే? అబ్బా చూడు పెదనాన్న. ఒరేయ్ రేయ్ మా అత్తయ్యరా. ఇవాటితో నీ బెట్టు ఫట్టు. రేయ్ అత్తయ్యని ఎలా ఆపాలరా? మీ అత్తయ్య లోపలికి వెళ్ళి ఏం సీన్ క్రియేట్ చేస్తుందో ఏంటోరా. లోహి చెప్పిన అడ్రస్ ఇదే. ఈ ఇంట్లోనే ఆ శివంగి ఉంటుంది. ఇవాళ అది నా చేతిలో అయిపోయింది. ఆ శివంగి వస్తుందనుకుంటారా? వచ్చేస్తుందిరా, వచ్చేస్తుందిరా, వచ్చేసిందిరా. నువ్వు శివంగిని నేను సెట్ చేసిన శివంగిరా. మరి ఇప్పటి వరకు భయపడుతున్నట్టు చేసిందంతా యాక్టింగ్ యాక్టింగ్ అంతే. ఓరిని వేసావుగా పెద్ద స్కెచ్. యా కానీ నాకు ఒక డౌట్ రా. వాట్ రా? వాట్? ఒకవేళ శివంగి ఇంట్లో ఉండి ఉంటే ఈ అమ్మాయితో మీ అత్తయ్య మాట్లాడుతుండగా శివంగి వస్తే? నేను అసలు అలా ఆలోచించలేదురా. ఇప్పుడు చించు మరి. ఏయ్, అసలు నీ గురించి నువ్వు ఏమనుకున్నావే? ఏదో 2 పూల మొక్కల్ని పెట్టి అమ్ముకున్నంత మాత్రాన పెద్ద బిజినెస్ ఉమెన్ అని ఫీల్ అయిపోతున్నావా? పాపం నువ్వేంటే నీ బతుకేంటి? మేమెవరో తెలుసా? మా రేంజ్ ఏంటో తెలుసా? మా కాలి గోటికి కూడా పనికిరాని నువ్వు నా బేబీని అందరి ముందు తిట్టి ఇన్సల్ట్ చేస్తావా? నా మేనల్లుడు చెయ్యి కాలేలా చేస్తావా? నేను చిటికేశానంటే ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే ఈ బిల్డింగు, ఈ పిచ్చి మొక్కలు భూమిలో కలిసిపోతాయి. మీ అత్తయ్య ఏంట్రా బాబు సీరియల్లో విలన్ లాగా వార్నింగ్ ఇస్తుంది. మా అత్తయ్య వెరీ పవర్ఫుల్ లేడీరా, పవర్ఫుల్ లేడీ. ఏంటే అలా చూస్తున్నావు? అవును, నీ గురించి లోహి అమ్మో అది అలాంటిది ఇలాంటిది అని చాలా గొప్పలు చెప్పింది. నువ్వేంటే ఈ మాత్రం దానికే ఇలా షివరైపోతున్నావు? అత్తయ్యా అమ్మో లేట్ అయిపోతుంది. మొక్కలు డెలివరీకి ఇవ్వాలి. సుబ్బు అమ్మా వెళ్ళొస్తాను. రాజీ ఆ మొక్కలకి నీళ్ళు పట్టే. సరే అక్క. జాగ్రత్త తల్లి. సరే. ఇంకోసారి నా లోహి జోలికి కానీ నా మేనల్లుడు జోలికి కానీ వచ్చావో నేను నీ ఫ్యామిలీ జోలికి రావాల్సి వస్తుంది. రేయ్ అత్తయ్య ఏంట్రా ఇంకా వెళ్ళట్లేదు? వార్నింగ్ లిస్ట్ కంప్లీట్ కాలేదేమో. చెప్పింది గుర్తుందిగా? మైండ్ ఇట్.